అర్జున్ పాత పెట్టెలలో తవ్వుకుంటూ ఉండగా అతని చేతికి ఒక పురాతన పటము దొరికింది. ఆ పటం అతని జీవితాన్ని మార్చబోతుందని అతనికేమి తెలుసు. తాతయ్య, ఈ పెట్టెలో ఉన్నది ఏమిటి? నీ ముత్తాతగారి పాత వస్తువులురా. ఇది ఒక అరణ్య పటం. ఇక్కడ సత్యమార్గ గుహ అని రాసుంది. అది ఒక మాయా గుహ కథ. అందులోకి వెళ్ళినవారు తిరిగి రాలేదట. నేను వెళ్తాను తాతయ్య. ఈ గుహ రహస్యం తప్పకుండా కనుక్కుంటాను. ప్రమాదం ఉన్నా అర్జున్ కళ్ళలో భయం కాదు, ఆసక్తి మెరుపు కనిపించింది. ఆ రోజు తెల్లవారక ముందే అర్జున్ అడవిలోకి అడుగుపెట్టాడు. పక్షుల అరుపులు, గాలి శబ్దం అతన్ని చుట్టుముట్టాయి. కొద్దిగా భయంగానే ఉంది, కానీ వెనక్కిపోవాలన్న ఉద్దేశ్యం లేదు. పటములో చూపిన దారిని నమ్ముకుని అతడు ముందుకు సాగాడు. అర్జున్ ఒక ప్రశాంత సరస్సు వద్ద ఆగాడు. ఆ నీటిలో నుంచి పసుపు వెలుగు పైకి వస్తోంది. ఇది ఏ వెలుగు? గుహ దిశ నుంచే వచ్చిందేమో. అది అతనికి మార్గ సూచికలా అనిపించింది. ఇదే రాయిని అనుకుంటా. నెమ్మదిగా నెడితే రాయి కదులుతుంది. రాయి కదులుతుంది. అయ్యో, నిజంగానే ద్వారం తెరుచుకుంది. అర్జున్ మాయా గుహలోకి అడుగుపెట్టాడు. గుహ స్వల్పంగా కంపిస్తుంది. ఇది నన్ను పరీక్షిస్తున్నట్టుందే. నిజాయితీ గలవారికే ఈ ద్వారం మార్గం చూపుతుంది అని రాసి ఉంది. నేను ఎలాంటి స్వార్థం లేకుండా వచ్చాను. నాకు నిజం మాత్రమే కావాలి. అర్జున్ మాటలు గుహలో ప్రతిధ్వనించగానే ద్వారం నెమ్మదిగా తెరుచుకుంది. అంటే నేను పరీక్ష పాస్ అయ్యానన్నమాట. అర్జున్ మాయా గుహలోకి అడుగుపెట్టాడు. గది మధ్యలో బంగారు వెలుగు వెదజల్లుతున్న క్రిస్టల్ సింహాసనం ఉంది. అర్జున్ దగ్గరికి రాగానే వెలుగులు మరింత ప్రకాశించాయి. గుహలో నీలి కాంతి మెరిసింది. గోడలన్నీ పురాతన యోధుల కథలతో నిండి ఉన్నాయి. వా, ఈ శిలలు ఇంత పాతవి ఎలా ఇలా నిలిచాయి? ఇదే గుహ హృదయం. అకస్మాత్తుగా ఒక ఆత్మాకృతి ప్రత్యక్షమవుతుంది. మీరు ఈ గుహ కాపరినా? ఓ చిన్న విజేత, ఎన్నో శతాబ్దాల తర్వాత ఎవరో ఈ గుహలోకి ప్రవేశించారు. అవును, అనంత శక్తి రహస్యం నన్ను కాపాడమని అప్పగించారు. అనంత శక్తి అంటే ఈ క్రిస్టల్లో ఉందా? లేదు అర్జున, అది వెలుపల కాదు, మనిషి మనసులోనే ఉంటుంది. నేను వెతికింది నా లోపలే ఉందన్నమాట. ధైర్యం, నిజాయితీ, ప్రేమ ఇవే నిజమైన అనంత శక్తి. నీ హృదయం ఇక ముందు ఎప్పుడూ నీ దారిని వెలిగిస్తుంది. యోధుడి మాటలు గుహలో బంగారు ప్రతిధ్వనుల్లా వినిపించాయి. ఆ మాటలతో యోధుడి ఆత్మ క్రిస్టల్లో కలిసిపోయింది. నాకు ఇచ్చిన వరం జీవితాంతం కాపాడుకుంటాను. గుహ మూసుకుంది, కానీ నాకు కావలసిన రహస్యం దొరికింది. రాయి మళ్లీ మూసుకుంది. గుహ వేరే లోకంలో జరిగిందన్నట్టు నిశ్శబ్దంగా ఉంది. ఎక్కడికి వెళ్ళావురా? చాలాసేపు కనిపించలేదు. నా ధైర్యాన్ని, నా వెలుగును కనుక్కొని వచ్చాను. అర్జున, నీలో ఏదో మారిపోయినట్టు కనిపిస్తోంది. అవును తాతయ్య, ఇప్పుడు నాకు నా హృదయం చూపించే దారి స్పష్టంగా కనిపిస్తోంది. అలా అర్జున్ ఒక సాధారణ బాలుడి నుంచి ధైర్యవంతుడిగా మారాడు. మాయా గుహ అతనికి వెలుపల శక్తి కాకుండా అంతర్గత శక్తి నేర్పింది.